చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి అస్సలు పంతు ఉండదు. కళ్ళు ఆర్పకుండా సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఎట్లాంటి మాటలైనా మాట్లాడతాడు. కళ్ళు ఆర్పకుండా 5 కోట్ల మందికి ఒకేసారి మోసం చేయగలిగినటువంటి వ్యక్తి పట్టపగలు ఎవరైనా ఉన్నారనంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూడండి, 5 ఏళ్లలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తాం. ఈ ఏడాది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చినా 12,000 కోట్లు ఖర్చు పెట్టేశారు సాగునీటి ప్రాజెక్టులకి. 12,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి అంట. ఎక్కడ ఖర్చు అయినాయి? ఎవరికి ఇచ్చారు? ఎన్ని ఎకరాల ఆయకట్టులోకి వచ్చింది సాగులోకి? ఎన్ని ఎకరాల సాగులోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? 12,000 కోట్లు ఖర్చు పెడితే కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి మీరు ఇస్తారు. అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు, కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్లు చొప్పున 755 మీటర్లకి 75 కోట్లు. సేమ్ ఇక్కడ 1000 కోట్లు ఖర్చు అయ్యేదానికి 10,000 కోట్లు. ఇవే కదా మీరు చేసేటటువంటి పనులు. నదుల అనుసంధానంతో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇస్తాం. హంద్రీనివా నీళ్లు తీసుకెళ్ళి కుప్పం ప్రజలు రుణం తీర్చుకున్నా. సిగ్గుండాలి చెప్పడానికి. కుప్పానికి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉండి నీళ్లు తీసుకెళ్ళలేదు, ఇప్పుడు నీళ్లు తెచ్చాయని చెబుతుంటే సిగ్గుపడద్దు. 7 సార్లు ఎమ్మెల్యే కుప్పానికి, ఇప్పుడు నీళ్లు తీసుకెళ్ళావా? నీకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు నీళ్లు. జగన్మోహన్ రెడ్డి గారు నీ కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు. ఆయన కాళ్ళకి దండం పెట్టి వచ్చి, అయ్యా నా నియోజకవర్గాన్ని నేను నీళ్ళు తీసుకురాలేకపోయా, నువ్వు తీసుకొని వచ్చావని చెప్పి.